ఉద్యమ నాయకులు దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వస్తారు. హైదరాబాద్లో ఈ ఉద్యమము జరగడానికి ఒక ప్రధాన కారణము తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఇక్కడ జరిగిన ఉద్యమం లేదు కనుక ఉద్యమాలు జరిగిన ఒక ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గడ్డ. ఇక్కడ ఈ సామాజిక ఉద్యమకారులందరూ వచ్చి 4 రోజులు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్య సంక్షోభాన్ని, రాజ్యాంగానికి వస్తున్న సవాళ్ళని, అలాగే పర్యావరణానికి వస్తున్నటువంటి ప్రమాదాన్ని ఒకసారి చర్చించుకుంటారు. ఎట్లా మనము భవిష్యత్తు కార్యక్రమం ఏముండాలి, ఉద్యమాలు మరే దిశగా సాగాలి, ఇప్పటికున్న అనుభవాన్ని ఒకసారి సమీక్షించుకొని ఉద్యమాలని మన ఉద్యమ పంథా ఎలా ఉండాలి, మనందరం కలిసి ఎలా పనిచేయాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎట్లా, పర్యావరణాన్ని రక్షించుకోవడం ఎట్లా, ప్రజాస్వామ్యం రక్షించుకోవడం ఎట్లా, ఈ ప్రధానంగా ఈ యొక్క అంశాల మీద ఈ 4 రోజుల చర్చ ఉంటుంది. మన తెలుగు ప్రజలు కూడా దీన్ని ఆహ్వానించి మనము ఇది కాస్త సంతోషపడవలసిన సమయం. ఎందుకంటే వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు. మీరు కూడా అంటే జనం కూడా ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు ఈ సభలో పాల్గొనాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది. ఎవరు వస్తారు సార్? దేశం నుంచి ఇంకా ఎవరెవరు వస్తారు? దీంట్లో మేధా పాట్కర్ గారు వస్తున్నారు, అరుణారాయ్ వస్తున్నారు, హర్ష్ మంతర్ వస్తున్నాడు, ప్రశాంత్ భూషణ్ వస్తున్నాడు, తర్వాత అరుణారాయ్ గారు వస్తున్నారు, తర్వాత భిన్నమైనటువంటి సామాజిక ఉద్యమాల కర్తలు అంటే పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు, ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలు, అలాగే న్యాయం కొరకు పోరాడుతున్నటువంటి వాళ్ళు, అట్టడుగున ఉండేటువంటి ఆదివాసీ పోరాటాలు పోరాడుతున్న వాళ్ళు అందరూ కూడా వస్తారు. అంటే భిన్నమైనటువంటి అంటే దేశంలో కాస్త ఉద్యమాలు జరిపి దేశంలో ప్రజల విశ్వాసం పొంది నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమ ప్రతినిధులు వస్తారు. వాళ్ళందరూ కలిసి మాట్లాడతారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క సభ ద్వారా ఏం తీసుకోబోతున్నారు? అంటే నేషనల్ వైడ్గా ఏమో మీరు తీసుకోబోతున్నారు? ఇది ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక అని గత 30 సంవత్సరాలుగా కూడా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక మూలల్లో జరుగుతున్న వివిధ ప్రజా ఉద్యమాలు తమ అడవులను కాపాడుకోవడానికి, నదులను కాపాడుకోవడానికి, అదేవిధంగా భూమిని కాపాడుకోవడానికి జరుగుతున్న ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా గృహ హక్కుల కోసము, అదేవిధంగా అసంఘటిత కార్మికుల హక్కుల కోసము, వ్యవసాయ కూలీలు రైతుల హక్కుల కోసం పోరాడుతున్న అనేక పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కలయిక ఈ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక. 30 సంవత్సరాలు అయింది కాబట్టి ఒక పెద్ద జాతీయ మహాసభలు అనేవి హైదరాబాద్లో జరుపుకోబోతున్నాం. దీని నుంచి ముఖ్యంగా ఒక సంకేతం దేశం మొత్తానికి కూడా ఉమ్మడిగా కలిసి పని చేస్తే ప్రజా ఉద్యమాలు ఏమి సాధించుకోవచ్చు, గత 30 సంవత్సరాలు కూడా ఎటువంటి కొత్త హక్కులను సాధించుకున్నాము, ఎట్లా మన హక్కులను కాపాడుకోగలిగాము అనేది ఒక సంకేతం ఇక్కడి నుంచి వెళ్తుందని మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడున్న తరుణంలో మన దేశంలో ప్రజాస్వామ్యాన్నే కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది, మన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ NAPM నేషనల్ కన్వెన్షన్ యొక్క థీమే మొత్తము ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడము, రాజ్యాంగ హక్కుల నుంచి పర్యావరణ హక్కుల వరకు, అంటే అన్ని రకాలైన హక్కుల మీద కూడా ఇప్పుడు దాడి జరుగుతోంది. మన దేశంలో దళితుల మీద దాడి జరుగుతుంది, ఆదివాసుల మీద, మైనారిటీల మీద వాళ్ళ హక్కులను హరించే విధంగా. కాబట్టి ఈ దాడులను ఎదుర్కోవాలంటే అన్ని ఉద్యమాలు కూడా కలిసి కట్టుగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ సంకేతాన్ని మొత్తం దేశానికి ఇవ్వడానికి ఈ మహాసభలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అందరం కూడా ఆశిస్తున్నాము. దీంట్లో చాలా ముఖ్యమైన వ్యక్తులు దేశవ్యాప్తంగా కూడా ఉద్యమ నాయకులు, మేధా పాట్కర్ లాంటి వాళ్ళు, అరుణ రాయ్ లాంటి వాళ్ళు, ప్రఫుల్ల సమంత్రా లాంటి వాళ్ళు, అంజలి భరద్వాజ్, సంజయ్ గోపాల్, అదేవిధంగా డాక్టర్ సునీలం, వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. NAPMలోనే వీళ్ళందరూ కూడా భాగంగా ఉన్నారు అనేక రాష్ట్రాల నుంచి. అంతేకాకుండా చాలా ముఖ్యమైన మేధావులు, వక్తలు కూడా వస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ అడ్వకేట్, అరుణ రాయ్ గారు, అదేవిధంగా అడ్వకేట్ షారూక్ ఆలం గారు, ప్రొఫెసర్ రోజ్మేరీ ఫర్నాండెస్ అని నాగాలాండ్ నుంచి వస్తున్నారు. అదేవిధంగా మైనారిటీల హక్కుల కోసము చాలా గట్టిగా పోరాడుతున్న అడ్వకేట్ ఇర్ఫాన్ ఇంజనీర్ కానీ, అడ్వకేట్ షారూక్ ఆలం గారు కానీ, దళిత ఒక యాంటీ క్యాస్ట్ అంటే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, అదేవిధంగా ఒక సామాజిక కార్యకర్తగా, ఒక సాంస్కృతిక కార్యకర్తగా పనిచేస్తున్నారు డు సరస్వతి గారు కర్ణాటక నుంచి. ఇలా అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 1000 కంటే పైగా సామాజిక కార్యకర్తలు పాల్గొంటున్నారు. మేము ఇస్తున్న పిలుపు ఏంటంటే హైదరాబాద్లో, తెలంగాణలో కూడా ఈ ప్రగతిశీలంగా ఆలోచించే
ప్రజా సంఘాల కార్యకర్తలు ఎవరైనా కూడా దీంట్లో పాల్గొనమని పిలుపునిస్తున్నాము. మనం కలిసి పనిచేయడానికి ఇది ఒక కొత్త నాంది పలుకుతుందని మేము ఆశిస్తున్నాం.